నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండా సురేఖ, కొండా సురేఖ, కొండా సురేఖ ఎక్కడ చూసినా. ఎందుకంటే కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ ఉన్న వివాదం కాస్త కొండా సురేఖ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిపోయింది. ఏంటి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలేంటి? కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సబబు? నిజంగా కొండా సురేఖ పైన ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కావచ్చు, ఏ విధమైన లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నారు, లీగల్‌గా ఏ విధమైన ముందుకెళ్ళబోతుందన్న విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరోవైపు ఏదైతే భారతదేశం పితృస్వామ్య దేశం అని చెప్పేసి చాలా ఆయనలో వింటూ వస్తున్నాం, చెప్తూ వస్తున్నారు. నిజంగా పితృస్వామ్య దేశం అన్న వాళ్ళు ప్రతిసారి ఏ గొడవైనా సరే, ఏం లొల్లైనా సరే ప్రత్యేకంగా బూతు పదాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, సంబంధం లేని ఆడవాళ్ళని ఎందుకు తిట్టాల్సి వస్తుంది, ఇంట్లో వాళ్ళని ఎందుకు తిట్టాల్సి వస్తుంది, తల్లి నుంచి పడితే ఆలే వరకు చెల్లి అక్క అన్నీ ప్రతి బూత్లో ఆడదాన్ని ఎందుకు వాడాల్సి వస్తుంది, నిజంగా ఇది సబమేనా అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క ఏంటి కొండా సురేఖ ఎపిసోడ్ ఎలా చూస్తారు? కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ నుంచి వెళ్ళిపోయి కొండా సురేఖ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అయింది, ఎలా చూడొచ్చు వీటిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా చూసినా కూడా కొండా సురేఖ గారు ఏదైతే మాట్లాడారో అసలు కంప్లీట్లీ అసలు యాక్సెప్టే చేయలేము అట్లాంటి టాక్స్ ఏవైతే ఉన్నాయో. షీ ఈజ్ అ పొలిటికల్ లీడర్ సిన్స్ లాంగ్ లైక్ మెనీ ఇయర్స్. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మహిళగా అందరికీ ఏదైతే ఉందో ఒక ఆదర్శవంతంగా నిలబడాలి. సో అదేవిధంగా ఆమె ఏ విధంగానైనా కూడా ఒక మంచి పొజిషన్కి వచ్చి ఒక మినిస్టర్ అయ్యారు ఇప్పుడు. సో మహిళా మినిస్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఒక మహిళా మినిస్టర్ అయ్యారు. మంచిగా అందరు మహిళలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కానీ ఈరోజు అయితే ఏదైతే తను కొండా సురేఖ కామెంట్ చేశారో, ఏ విధంగా అయితే అంటే ఒక్కొక్క వర్డ్ మీకు వింటే ఎంత వల్గారిటీ, ఎట్లా అంటే అసలు అది అన్బేరబుల్. అసలు ఎవరైనా కూడా సాధారణ మహిళలకు కానీ ఎవరికైనా కూడా ఆమె ఏదైతే టాక్స్ చేసిందో నాట్ ఓన్లీ ఒక మంచి హీరోయిన్ పేరు తీసుకోవడమే కాకుండా మిగతా హీరోయిన్స్ని కూడా నాట్ ఓన్లీ అక్కడ ఏంటంటే ఒక్క మెయిన్ హీరోయిన్ మీదనే పోతున్నారు, కానీ దాంతోపాటు ఆమె ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేసింది. ఏమంటదంటే వేరే ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఏదో ఇట్లా సమ్ డ్రగ్ అడిక్ట్ చేయించేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళ ఇండస్ట్రీలో ఉండకుండా చేసినట్టుగా. అంటే ఎందుకు ఆమె అంత ఇది, ఎందుకు మహిళల మీద అంత కక్ష ఎందుకు? అసలు ఆమెకు వచ్చిన కోపానికి మహిళలందరినీ ఆమె తిట్టడం ఏంది? ఒకవేళ ఆమెకి వేదన, మీరు అన్నట్టుగా ఒకవేళ ఆమెకి వేదన కలిగితే కూడా మళ్ళీ ఇంకా వేరే మహిళలే స్కేప్ గోట్ అవుతారా? ఎక్కడ న్యాయం ఇది అసలు? అది అంటే మనం ప్రధానంగా ఈ మహిళల పైన డిస్కస్ చేసుకుంటాక ఏ విషయంలో అయినా అంటే ప్రస్తుతం ఉన్న సభ్య సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ముందు అంటే ఎవరికైనా ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, గొడవలు అవుతాయి, కామన్. ఈ గొడవలో ప్రతిసారి ఇటు అమ్మ నుంచి పడితే అటు కింది అక్క చెల్లి అందరు ఈ బూతులు ఎందుకు వాడాల్సి వస్తుంది ప్రత్యేకంగా? సరే ఈ కల్చర్ ఎటు వెళ్తుంది? దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదంటారా? ఇప్పుడు అట్లీస్ట్ మనం ఈ తరం వాళ్ళము అట్లీస్ట్ ఇది ఏదైతే కల్చర్ నడుస్తుందో, ఈ ట్రెడిషన్, ఈ సాంప్రదాయం నడుస్తుందో దీనికి ఇప్పుడన్నా ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు అన్నట్టుగా నిజంగా కూడా మనది పితృస్వామ్య దేశం. సో పితృస్వామ్య దేశంలో మగవాళ్ళకి కోపం వస్తే కూడా మీరు అన్నట్టు అమ్మ నుంచి ఆలి వరకు అక్క వరకు తిట్లే ఫస్ట్ వచ్చేది అదే వర్డ్. మీ ఇద్దరి గొడవలో ఒకవేళ ఇద్దరు మగవాళ్ళు పోట్లాడుకున్నా కూడా తిట్టేది మళ్ళీ ఎవరు? మహిళనే. అంతేగాని వాళ్ళకి కాదు. ఈయన కోపం వచ్చినా అటు సైడ్ కోపం వచ్చినా మహిళనే బ్లేమ్ చేస్తారు, మహిళ మీదనే బూతు పదం వాడతారు. సో ఎందుకు? అది ఇప్పుడన్నా మారాలి కదా. అట్లీస్ట్ మనం ఎఫర్ట్స్ ఇప్పుడన్నా ఈ తరం ఆలోచించాలి, అంటే ఇక ముందు అలా జరగొద్దు అనేసి. మనం ఒకవైపు మీలాంటి వాళ్ళు కావచ్చు, యాక్టివిస్టులు, అడ్వకేట్లు, లీగల్ గా సరే ఇప్పటికనే మనం ఇంత చదువుకున్నాం, సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం అని చెప్పేసి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర సీఎం ఎటు చూసినా సరే నువ్వు మొగాడు అయితే ఇది చేయు, లేకపోతే మొగాడు అయితే అది చేయ అంటే సమాజంలో అంటే ఒక సీఎం అట్లా మాట్లాడితే మహిళలకు మగవాళ్ళకు ఒక లైన్ గీస్తున్నట్టారా? మళ్ళా అంటే మీరు వేరు ఇది ఆడవాళ్ళు చేయకూడదు, కేవలం మొగాళ్ళే చేయాలని ఇట్లా ఎందుకు మాట్లాడదు? అదే కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు సీఎం గారి మాటలు ఫ్రమ్ ది బిగినింగ్, ఇప్పుడే కాదు, మీరు బిఫోర్ ఎలక్షన్ కానీ తర్వాత ఎలక్షన్ కానీ ఫ్రమ్ ది బిగినింగ్ అతను వే ఆఫ్ టాక్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. సో అసలు ఆ విధంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? అదే భాషని వాళ్ళ మినిస్టర్ లీడర్స్ కూడా ఫాలో అవుతున్నారు, ప్లస్ రేపు పొద్దున యూత్ కూడా ఫాలో అవుతారు. మనం ఎంత ప్రయత్నించినా ఏదైతే ఉందో ఇలాంటి జరగొద్దు, తరం మారాలి, ఆ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి, మనం కూడా ఒక అభివృద్ధి చెందిన దేశాల లాగా ముందుకు వెళ్ళాలి. సో అట్లాంటి ఇష్యూకి మనం ఆలోచించాలి, ఒక ప్రగతి పదంలో నడవాలి. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈస్ రెస్పెక్టబుల్, మోస్ట్ రెస్పెక్టబుల్, అదే విధంలో పోవాలి మనం. సో అలా పోకుండా ఒక సీఎం ఆఫ్ ది స్టేటే అసలు ఎవ్రీ టైమ్ హిజ్ లాంగ్వేజ్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. సో అతను మారాలి. అతను మారకపోతే అసలు ఆ సీటుకి అతను ఏం న్యాయం చేసినట్టు, ఏం మర్యాద ఇచ్చినట్టు? ఇప్పుడు హీఈస్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, హీఈస్ అ సీఎం ఆఫ్ ది స్టేట్. సో naturally he has to give respect to his seat first.
ఇప్పుడు మా దగ్గర కూడా అడ్వకేట్స్ ఉంటారు, అడ్వకేట్స్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది, వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళు జడ్జెస్ అయ్యి ఆ బెంచ్కి వెళ్ళినప్పుడు మాతోటి న్యాయవాదులే జడ్జిలు అయ్యి బెంచ్ మీదకి వెళ్తారు. దెన్ ఆల్సో మేము ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఆ సీటుకి దండం పెడతాం, మై లార్డ్ అని మేము రెస్పెక్ట్ ఇస్తాం, ఓకే యువర్ ఆనర్ అని మేము రెస్పెక్ట్ ఇస్తాం. సో వాళ్ళు కూడా ఏంటంటే ఆ సీటుని ఆ మర్యాదని కాపాడుకుంటూ మెలుగుతారు. సో అదే విధంగా ఈ పాలిటిక్స్లో కూడా ఎందుకు జరగదు? జరగాల్సిందే కదా. వాళ్ళు కూడా వాళ్ళ మర్యాదలో వాళ్ళ ఆ గిరిలోనే ఉండాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి. అంటే మనం ఈ తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఏపీ పాలిటిక్స్లో చూస్తున్నాం. అంటే ఇటు చూసినా ఇప్పుడు చూసినా ఈ వల్గర్ లాంగ్వేజ్ కామెంట్స్ ఏ పార్టీ ఉన్నా సరే ప్రస్తుతం తెలంగాణకు సోకింది అనుకోవచ్చా? ఎందుకంటే సీఎం మాట్లాడుతున్నాను, సీఎం నుంచి కిందున్న ఆ కార్యవర్గం కావచ్చు మంత్రులే మాట్లాడే స్థాయికి వచ్చింది. సమాజానికి ఏ మెసేజ్ ఇస్తుంది వీళ్ళు? ఇప్పుడు అక్కడ ఉన్నది కూడా ఎవరు, ఆయన గురువు గారే కదా ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో. సరే వాట్ ఎవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, మీరు అన్నట్టు ఇంతకు ముందు కూడా అన్నారు ఏంటి అంటే నువ్వు మొగోడివి అయితే అట్లా చేయని, మొగోడివి అయితే ఇట్లా చేయని, ఛాలెంజ్ లేనిది అసలు. ఇప్పుడు ఈ మళ్ళీ ఏమంటారు ఇంత ఇది తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రతి ఇదిలో కూడా మహిళలు ముందున్నారు, మహిళలు దేంట్లో కూడా తగ్గట్లేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ మొదటి ప్రధానమంత్రి ఎన్నో ఇయర్స్ బ్యాక్, అది కూడా ఒక మంచి ఇదే కదా, అందరికి ఒక ఆదర్శవంతమైనదే కదా. కాంగ్రెస్ లో నమ్మేది మా సోనియా గాంధీ సోనియమ్మని ప్రతిసారి ఢిల్లీకి వెళ్తుంది కూడా కాడామని, అది మర్చిపోతుంది. అదే కదా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు తెస్తామంటారు, సోనియా గాంధీ అంటారు, దేవత, ఇంతకు ముందు ఆయన బలిదేవత అన్నా సరే ఇప్పుడు దేవత అంటుండు, కాలు మొక్కుతుండు, సరే వాట్ ఎవర్ మంచిదే కదా. మళ్ళీ అట్లా అనుకుంటాం, మళ్ళీ ఇదేంది, మళ్ళీ ఈ డిస్క్రిమినేషన్ ఏంది, ఆడ మొగ డిస్క్రిమినేషన్ ఏంది, నువ్వు మొగడివైతే నువ్వు అట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి అనడం ఏంది అసలు, వాట్ ఈస్ దిస్? సో మీరు అన్నట్టుగా నిజంగా కూడా మారాలి, ఈ కొంచెం లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి, ఒక మంచి ఇదిలో నడవాలి. మనం కూడా రేపు పొద్దున వచ్చే తరానికి, మన పిల్లలకి, భావి భారత పౌరులకు కూడా మనం ఒక మంచి ఏమంటారు ఆదర్శంగా నిలబడుతూ వాళ్ళకు ఒక మంచి లాంగ్వేజ్ నేర్పించి ఎలా ఉండాలనేది అయితే చేయాల్సిందే తప్పకుండా. అంటే ఇన్ని గొడవలు గందరగోళాలు జరుగుతున్నాయి, దీంట్లో కొండా సురేఖ ఇరుక్కపోయింది అనుకోవచ్చు ఈ కాంట్రవర్సీలో. ఎందుకంటే అటు ఆమె ట్రోలింగ్ జరగడం, ఆమె కేటీఆర్ పైన విరుచుకుపడడం, అది రివర్స్ అవ్వడం, ఇది నిజంగా ఇరుక్కపోయింది అనుకోవచ్చా? కొండా సురేఖ లేక తెలిసే చేసింది అనుకోవచ్చా? ఇప్పుడు నిజంగా కూడా ఆమెని ట్రోల్ చేసింది ఎవరు, ఆ హ్యాండిల్ ఎవరు యాక్చువల్గా ఏం తెలియదు. ఆమె డైరెక్ట్ గా ఒక పార్టీని అపోజ్ చేసుకుంటూ అసలు అలా అనడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటిల్ అన్లెస్ ఆమెకి కన్ఫర్మేషన్ లేదు. హరీష్ రావు గారు కూడా దానిపైన ఇట్లాంటి ఎవరు చేసినా మేము ఉపేక్షించాము సారీ అని చెప్పేసి అంత బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆమె నాగార్జున గారి ఫ్యామిలీ మీద అంత మాట ఎట్లా అంటది? ఆల్రెడీ అది అయిపోయింది, ఆల్రెడీ తను చెప్పారు. అట్లా ఏమన్నా ఉంటే ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళదే కదా, దే కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఉంది, ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దీని ఈ సినారియోని ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఇంటెన్షనల్లీ తనకు తానే ట్రోలింగ్ చేయించుకొని తనకు తానే మళ్ళీ ఈ సిచ్యుయేషన్ తీసుకొచ్చి కేటీఆర్ గారిని అనవసరంగా బ్లేమ్ చేసుకుంటూ, బికాస్ తను హైడ్రా వాళ్ళకి అండగా నిలబడి ఒక హైడ్రా ఇష్యూ చాలా సీరియస్ గా నడుస్తున్న మూమెంట్ లో ఎగ్జాక్ట్లీ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఎంత సీరియస్ గా కేటీఆర్ గారు మొత్తం టీమ్ ఆఫ్ ఏమంటారు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ పొలిటీషియన్స్ అందరు కూడా దిగి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఉన్నామని భరోసా ఇచ్చి వాళ్ళకి ఏమంటారు ఓదార్చుకుంటూ మేము ఉన్నాము, లీగల్ సహాయం కూడా మేమే చేస్తాము అని చెప్పుకుని, అలాంటి సమయంలో వాట్ దే మైట్ హ్యావ్ థాట్, ఓకే ఇది ఎక్కడికో పోతుంది పొలిటికల్, ఇది అది చేంజ్ చేద్దాం, డైవర్షన్ పాలిటిక్స్. అందుకని ఇప్పుడు కొండా సురేఖ గారి ఇష్యూ తెచ్చారు. తను కూడా ఎంత క్లెవర్గా, అంటే తను అనాలంటే డైరెక్ట్ కేటీఆర్ గారిని ఏదో వీళ్ళిద్దరి మధ్య ఫైట్, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ ఫైట్ ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలంటే న్యాచురల్లీ సినీ ఫీల్డ్ అనగానే అందరు అట్రాక్ట్ అవుతారు. మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా చూసిన ఇష్యూ లడ్డు విషయం పైన ఇక్కడనో స్టార్ట్ అయిపోయి ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అయిపోయింది, మళ్ళీ సినీ ఇండస్ట్రీ. ఈ డ్రగ్స్ కేసులో మిగతా ఇష్యూలను వర్సెస్ ఎక్కడికో వదిలేసి మళ్ళీ సినీ ఇండస్ట్రీ వర్సెస్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు వాళ్ళ సినీ ఇండస్ట్రీ ఫేమ్ ని ఈ విధంగా పొలిటీషియన్స్ వాడుకుంటున్నారు. మీరు ఫస్ట్ నుంచి చూస్తే కూడా సినీ ఇండస్ట్రీ ఏదైతే ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ వరదలు వచ్చినా, ఎలాంటి కెలామిటీస్ వచ్చినా, ఏది జరిగినా కూడా సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు ముందుకు వచ్చి కోట్ల రూపాయలని వాళ్ళు డొనేషన్ గా ఇస్తారు. అంత వాలంటరీగా ఏ పొలిటీషియన్ ఇస్తారు, ఏ బిజినెస్ మ్యాన్ ఇస్తారు చెప్పండి? అట్లా లేనే లేదు అసలు. సో అట్లాంటిది అంత మంచిగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు, ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్స్కి వస్తున్నారు. అంటే వాళ్ళు ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళని
ఓవర్ నైట్ ఫ్యూ మినిట్స్లో అంత పెద్ద కామెంట్ చేసుకుంటూ అంత రెస్పెక్టబుల్ మోస్ట్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీని మధ్యలోకి తీసుకొచ్చి నాగార్జున గారి ఫ్యామిలీని తీసుకొచ్చి సమంత గారిని తీసుకొచ్చి ఆ మధ్యలో వేరే హీరోయిన్లను తీసుకొచ్చి ఏంటి ఇదంతా అంటే డైవర్షనే కదా, కంప్లీట్ డైవర్షన్. ఇప్పుడు ఏమైపోయిందంటే హైడ్రా అన్న ఇష్యూ కాస్త కొండ సురేఖ అయిపోయింది. అంటే ఈ కొండా సురేఖ ఇష్యూలో ఒక వర్గం ఏం చెప్తుందంటే అనవసరంగా దీంట్లో బీసీ బిడ్డ బలి అయిపోయింది ఒక వర్గం చెప్తుంది. కొన్ని మీడియా ఛానల్ కూడా అదే విధంగా ఫోకస్ చేస్తున్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఇంకో వర్గం ఏం చెప్తుందంటే నిజంగా కొండా సురేఖ చేసింది తప్పేమున్నది, సరే 4 గోడల మధ్య ఉండాలి విషయాన్ని మీడియా ముందు పబ్లిక్కి తెలిసేలా మాట్లాడింది, అంటే తప్పేముందని చెప్పేసి కొందరంటుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు 4 గోడల మధ్యనే జరిగింది తప్పేముందంటే ఎవరు చూసిండ్రు? హూ ఇస్ ద విట్నెస్ ఫర్ దట్? ఇప్పుడు విట్నెస్ లేరు, అసలు అది ఎలాంటి ఇష్యూ ఇప్పటివరకు అసలు రానే లేదు. ఏ విక్టిమ్ కూడా నేను విక్టిమ్ అయ్యాను అని చెప్పి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలలో, అసలు ఎప్పుడు కూడా జరగలేదు. అట్లాంటిది ఇప్పుడు సడన్గా 4 గోడల మధ్య జరిగింది బయటికి వచ్చిందంటే ఏ విధంగా బయటకు వస్తుంది? ఏమంటారు, ఏ విట్నెస్ ఉన్నారు, ఏ ఇన్సిడెంట్ జరిగింది అసలు? అంతే కదా, దట్ ఈస్ కంప్లీట్లీ మిస్ఇన్ఫర్మేషన్, అన్వెరిఫైడ్ అలిగేషన్స్. అట్లాంటి దాన్ని సర్క్యులేట్ చేయడం తప్పు, అట్లాంటి దాన్ని కామెంట్ చేయడం తప్పు. ఒక మహిళని కానీ వాళ్ళ ఒక ఫ్యామిలీని కానీ మొత్తం కుటుంబాన్ని అంత డిఫమేటరీ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ ఏదైతే అయిందో ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి మనం చూస్తున్నామో అది చాలా తప్పు. మళ్ళీ ఆమెకి సపోర్ట్గా ఇట్ వాజ్ సో స్టన్నింగ్, మిగతా వాళ్ళ పార్టీకి చెందిన మహిళలు సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె సరే నేనేదో మనోద్వేగానికి గురయ్యాను ఆవేశంతో ఒక మాట అన్నంటే అదే నేను అంటే ఆమె వేదనకి గురైతే కూడా మళ్ళీ ఇంకా మహిళనే బలి కావాలా? ఇదే ఎగ్జాక్ట్ ఇదే పాయింట్ గురించి ఎందుకు ప్రతిసారి ఇదే కావాల్సి వస్తుంది, మహిళలు ఎందుకు కావాల్సి వస్తుంది? ఎటు చూసినా మారాలి, మరి ఆ మార్పు అనేది రావాలి, ఆలోచన అనేది రావాలి. ఏదో జరిగిపోతుంది ఈ రోజు నేను మంచిగా ఉంటే చాలు, వేరోడు ఎక్కడ పోయినా పర్వాలేదు, ఎవరేమైతే నాకేంటి అనేది ఏదైతే థాట్ ఉందో అది కంప్లీట్ గా తీసేయాలి. అది చాలా తప్పు. అక్క, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా లీగల్ గా ముందుకెళ్ళబోతుంది? ఆల్రెడీ ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా డిఫమేషన్ కి లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుంటారు, నాగార్జున గారు కూడా ఆల్రెడీ స్టెప్స్ తీసుకున్నారు, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు డిఫమేషన్ది. సో అదే విధంగా డిఫమేషన్ లో లైక్ దేర్ ఆర్ 2 టైప్స్. ఒకటేమో క్రిమినల్ డిఫమేషన్, ఒకటి సివిల్ డిఫమేషన్ వేసుకుంటూ డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. సో న్యాచురల్లీ ఇప్పుడు తిని ఏదైతే చేసిందో ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి ఆమె మీద. అంటే అటు నాగార్జున 100 కోట్ల పరువు నష్ట దావా వేసింది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం, నాగ చైతన్య కంప్లైంట్ ఇవ్వడం, ఒకవైపు సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఎప్పుడు చూసినా మేము ఎందుకు బలి కావాలా మీ పాలిటిక్స్ వల్ల అని చెప్పేసి అందరు ఒక దగ్గరకు వచ్చేసి ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అయితే అటాక్ చేస్తున్నారు. అంటే నాకు తెలిసి చూస్తున్నట్టు ఫస్ట్ టైం అధికారంలో ఉన్న పార్టీకి ఒక వర్గం ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా అటాక్ చేయడం అంటే ఇది ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు నిజంగా కూడా అటాక్ అంటే వాళ్ళకి అటాక్ చేయట్లేదు, వాళ్ళకి అలాంటి పరిస్థితి కల్పించారు కదా. అలాంటి పరిస్థితి ఎవరు కల్పించారు? కాంగ్రెస్ పార్టీ, రూలింగ్ పార్టీ కల్పించింది. అంతే కదా. ఇప్పుడు ఆమెకి అంత ధైర్యంగా అలాంటి మాటలు ఎలా చెప్పగలదు? అంటే ఆమెకి పైనుంచి ఆశీర్వాదం ఉన్నట్టే కదా. సంథింగ్ ఈజ్ దేర్. నువ్వు డైవర్ట్ చేయమ్మా, నువ్వు ఏం మాట్లాడతావో మాట్లాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడని ఉంటారా, ఏదో సంథింగ్ అయింది. సో అక్కడ కూడా ఆ విధంగా ఒకవేళ మనం చూసినా కదా కూడా మరి కొండా సురేఖనే కదా బలి అయింది. మరి ఆమె బలి అయితే ఇంకొకరిని బలి చేసింది. అక్కడ ఏమైతే ఉందో అక్కడ అంటే రిజల్ట్ వచ్చింది వాళ్ళకి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే అనుకుందో అది జరిగింది. అబ్సల్యూట్లీ. మీకున్న సమాచారం ప్రకారం నిజం కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా పోతుందా? ఆమె మీద అయితే కంపల్సరీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందే. మంత్రి పదవి ఉంటుందా పోతుందా అని పక్కన పెడితే యాక్చువల్గా మరి వాళ్ళ ఓన్ పార్టీలోనే సోనియమ్మ, ప్రియాంక గాంధీ ప్లస్ వాళ్ళ 4 ఎవరైతే ప్రిడెసార్స్ ఉన్నారో ఇందిరమ్మ, సో ఇంతమంది మహిళలు ఉండి నడిపించిన పార్టీ కదా. మరి అలాంటిది వాళ్ళలో ఒక మహిళా మంత్రి ఈ విధంగా ఇంత భయంకరంగా వేరే మహిళల గురించి ఒకవేళ ఆమె చెడుగా మాట్లాడితే కంపల్సరీ ఆమె మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, ఆమె మంత్రి పదవిలోంచి తీసేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఆమె ఎమ్మెల్యేగా కూడా పనికిరాది. సో ఇవన్నీ స్టెప్స్ తీసుకుంటే రేపు ఇంకొకరికి కూడా బుద్ధి వస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా కొన్ని ఛానల్స్ కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ ఏం ఫోకస్ ఇస్తున్నట్టు, సరే కొండా సురేఖ ట్రోలింగ్ వలన ఇంకోటి వలన ఆవేదనకు కూడా ఒక మాట అన్నది, దాన్ని మేము ఉపేక్షించామని చెప్పేసి ఒక వైపు చెప్తుంది. నిజం ఒక బీసీ బిడ్డ కాబట్టే మీరు ఇంతకు పూనుకున్నారా,
ఆ మంత్రి పదవి తీసేడు దాకుంటారా, బీసీలను బతకనివ్వరా, పైకి రానివ్వరా అని చెప్పేసి ఒక వర్గం చెప్తుంది కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మళ్ళీ ఇందులో కుల రాజకీయాలు ఎందుకు? ఆమె అయితే అన్నది కదా, అనలేదని కాదు కదా, మళ్ళీ దాన్ని మళ్ళీ క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తారు మధ్యలో? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె అనాల్సిన మాట అనేసింది. అక్కడ ఎదుటి మనిషిని ఏదైతే ఉందో వాళ్ళ మనోభావాలని దెబ్బతీసేశారు, వాళ్ళని మొత్తం సొసైటీ ఎట్ లార్జ్లో వాళ్ళది డిఫేమ్ అయిపోయింది, వాళ్ళ పరువు పోయింది. సో మళ్ళీ దాన్ని మళ్ళీ బీసీ బిడ్డను బతకనియారా? అది ఎందుకు? కుల రాజకీయాలు ఎందుకు మనకి? మనం ఇప్పుడు ఆమెను ఓన్లీ ఒక మినిస్టర్ లాగానే చూద్దాం, అంతే కదా. షీఈ్ అ పవర్ఫుల్ లేడీ, ఓకే, ఆమె ఎమ్మెల్యే అయింది, వచ్చి మినిస్టర్ అయినరు. సో అట్లీస్ట్ తన టంగ్ని తను కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న వ్యక్తి వరంగల్, ఉమ్మడి వరంగల్లో. అంటే ఇవన్నీ ఒకవైపు ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే, గతంలో అయితే 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే రైతు రుణ మాఫీ కట్ ఆఫ్ తేదని చెప్పేసి ఇటు 6 గ్యారెంటీలను పక్కన పెట్టింది. సో అది కూడా పూర్తి కాలేదు. ఈ రైతు రుణ మాఫీ కూడా పూర్తి కాకముందే హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రాను కూడా పక్కదో పట్టి కొండా సురేఖ ఇష్యూ తీసుకొచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఎటు వెళ్తుంది? ప్రజలు వీటిని గమనిస్తలేరా? ఇప్పుడు ఇవన్నీ ఫాల్స్ ప్రామిసెస్, వాళ్ళకి తెలుసు అవన్నీ వాళ్ళు చేయలేరని. వాళ్ళకి ఇవన్నీ చేయడానికి వాళ్ళే చెప్తున్నారు లక్షల కోట్లు కావాలి, మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. సో ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఓకే, ఏదో విధంగా ఒక ఎంటర్టైన్మెంట్, అరే ఈ ఇష్యూలో రాగానే అరే ఈ ఇష్యూలో ఇట్లా కొన్ని రోజులు నడిచిపోతుంది, ఇట్లా ఈ 11 నెలల్లో మీరు అన్నట్టుగా ఇవన్నీ ఏదో ఒకటి ఒకదాని వెనుకొకటి కంప్లీట్గా డైవర్షన్. ఏంటంటే రైతు రుణమాఫీ అడగాలంటే అరే ఈ ఇష్యూలో బిజీగా ఉన్నారు కదా, లేకపోతే ఇంకా అదర్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి, మహిళలకి డబ్బులు ఇస్తా అన్నారు, మంత్లీ పెన్షన్ 2000 4000 చేస్తున్నారు, 2500 ఇస్తా అన్నారు మహిళలకి. సో ఇంకా ఏమంటారు, మన రైతు బంధు పెంచుతా అన్నారు 10 నుంచి 15,000. సో ఇవన్నీ అడగొద్దు. రైతు బంధు ఇస్తలేరు, పెంచుడు తర్వాత అంటే వీళ్ళు అసలు ఒక ప్రణాళిక లేదు రైతు బంధు మీద. అయితే వాళ్ళకి ఏంటంటే గెలవడానికి ఏది వస్తే అది చెప్పాలి. సో చెప్పేసిరు, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో బట్టి విక్రమార్క గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనే చెప్పింది కదా, రాష్ట్రం దగ్గర అప్పుడున్న రాష్ట్ర రాజకీయాలు బడ్జెటే లేదు అని చెప్పేసి బట్టి విక్రమార్క గారికి తెలియదా ప్రచారంలో ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చిల్లని? తెలుసు, కానీ ప్రజలని మోసం చేయాలి కదా, నమ్మించి మోసం చేయాలి. ఇప్పుడు సామాన్య ప్రజలకి ఏం తెలుసు? ఇదంతా ఎక్కడ జరిగింది? గ్రామాలలో జరిగింది, రూరల్లో జరిగింది. వాళ్ళకి ఏంటంటే సరే ఈరోజు ఒక 2000 వస్తున్నాయి, నాకు కడుపు నిండుతుంది, రేపు 4000 వస్తాయి, ఇంకా కొంచెం మంచిగా తింటా, ఇంకా కొంచెం సేవ్ చేస్తా అనుకున్నారేమో పాపం వాళ్ళు. సో అది ఇవ్వలేమనే విషయాలు వీళ్ళకి తెలుసు. తెలిసి కూడా అరే 10,000 వస్తుంది రైతు బంధు, ఇంకొక 5,000 వస్తే 15,000 అవుతుంది కదా, జర మంచిగా ఉంటుందేమో అనుకున్నారు. అందరూ ఆశపడ్డారు. ఆశ అనుకోవాలా, దురాశ అనుకోవాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చేయలేమని వీళ్ళకు తెలుసు. ప్రామిస్ చేసిన వాళ్ళకి ప్రజలు మటుకు ఏంటంటే నమ్మిన వాళ్ళని మోసం చేశారు, అంతే కదా, వాళ్ళని ఇండ్యూస్ చేశారు. సో అది తప్పు. అంటే ఇక్కడ చూసినా ఈ 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా కనిపిస్తలేవు. రైతు రుణ మాఫీ కొన్ని రోజులు అయిపోయింది, తర్వాత హైడ్రా కొన్ని రోజులైంది. ఏదైనా సరే పూర్తి ఒక సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చూపెట్టలోపే మళ్ళీ ఒక ఇష్యూ తీసుకొస్తుంది, కొత్త ఇష్యూ వస్తుంది. ఎట్లా అంటే ప్రభుత్వానికి ఈ విషయం ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ప్రభుత్వం కంప్లీట్ గా విఫలమైంది యాక్చువల్ గా వాళ్ళ ప్రామిసెస్ లో. కానీ ఇప్పుడు మనం కర్ణాటకలో ముందు నుంచి కూడా కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, మన లీడర్స్ చెప్తూనే ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూడండి, కళ్ళు తెరవండి అంటే కూడా వినకుండా ప్రజలు మోసపోయినరు, ప్రజలు నమ్మిండ్రు. సో ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళే గోసపడుతున్నారు కదా. వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఎవ్రీ ఇష్యూలో వాళ్ళకి ఏదైతే రైతు బంధు రావాలి అది రాలేదు, రుణమాఫీ అయితలేదు, పోనీ డబ్బులు ఇస్తా అన్న ఆ డబ్బులు సరిగ్గా వస్తలేవు, పోనీ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఏమైనా కరెక్ట్ గా వస్తున్నాయంటే అది కూడా నేను విన్నాను ఏదో చాలా లేట్. 317 జీవో వాళ్ళు గాంధీ భవన్ దగ్గర ధర్నా చేసిండ్రు. మరి ఇవన్నీ ఉన్నాయంటే విఫలం అయినట్టే కదా ప్రభుత్వము. సో ముందు ఇవన్నీ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన ప్రామిసెస్ ని ఇంప్లిమెంట్ చేయండి, దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి అదేమన్నా చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇవన్నీ వదిలిపెట్టి మళ్ళీ మేము 150,000 కోట్లు ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తాము, మూసి బ్యూటిఫికేషన్ అండ్ ఎంత సమంజసం అది? మీరే చెప్పండి, ఏ విధంగా సమంజసం అది? ముందు అసలు ఇక్కడ తినడానికి తిండి లేదు, అక్కడ పోయి ఎక్కడ నుంచో బ్యాంకుల నుంచి లోన్ తీసుకొచ్చి మొత్తం బ్యూటిఫై చేస్తారంట. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అక్క ఇలాంటి పార్టీల గురించి మాట్లాడితే సరే, బీఆర్ఎస్ కి ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేరు, ప్రతిపక్షంలోంచి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చింది, స్టేట్లో సెంట్రల్లో బీజేపీకి ఇచ్చిళ్ళు. జనరల్ వీళ్ళు ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడాల్సి వస్తుంది, బీజేపీని ఎందుకు అడగలేకపోతున్నారు?
ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ తీసుకుంటే 8 సీట్లు బీజేపీ వాళ్ళు, 8 సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి పోయింది. ఇప్పుడు ఇద్దరు నేషనల్ పార్టీసే. అదే అదే ఇక్కడ మనకి ఈ స్టేట్ లో ఏదైతే ఉందో ఒక 4-5 ఎంపీ సీట్లు ఓవరాల్ గా వచ్చి ఉంటే వాయిస్ ఉంటుండే నేషనల్ పోయి కొట్లాడేటోళ్ళు. సో అట్లా వాయిసే లేకుండా చేసిరు. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే మొత్తం సిటీలో అంతా ఇంత కాంగ్రెస్ ఓడిపోయింది, ఓన్లీ రూరల్ నుంచే వచ్చింది. ఇద్దరు ఫిరాయించిల్లు, అది వేరే విషయం. అది వేరే విషయం. ఇంకా తెలుసు కదా, ఎమ్మెల్యేలు ఫిరాయించిండ్రు, ఇంకా అవన్నీ నడుస్తూనే ఉంది. దానం కావచ్చు, టీ ప్రకాష్ కావచ్చు, అరకేపూర్ గాంధీ కావచ్చు. ఇప్పుడు ఇదేదైతే ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ ఈ ఏరియా ఏదైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో, ఎమ్మెల్యేస్ ని ఇది తీసుకురాక ముందే వాళ్ళ పార్టీలోకి చేసుకునేసరికి వాళ్ళకి వాయిస్ లేకుండా పోయింది కదా. ఇప్పుడు అరకేపూడి గాంధీ గాని, ఇప్పుడు శేర్లింగంపల్లి ఏదైతే ఇప్పుడు మూసీ నుంచి వస్తుందో ఆయన ఎమ్మెల్యే, ఆయన మాట్లాడాలి, ప్రజలను ఓదార్చాలి, కానీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడేకి వాయిస్ లేదు. ఇప్పుడు మాదే రాజేంద్ర నగర్ లో ఏదైతే ఉందో ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన కూడా ఈ ఇష్యూ స్టార్ట్ కాక ముందు ఆయన కూడా ఆ పార్టీలో పోయి జాయిన్ అయిపోయారు. సో దానివల్ల ఏమైపోయిందంటే ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళందరూ ఒక నమ్మకంతోని బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతోని బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడిన ఎమ్మెల్యేకి ఓటేసి ప్రకాష్ గౌడ్ గారిని గెలిపించారు, అట్లనే అరకపూడి గాంధీ గారిని గెలిపించారు. ఇద్దరు అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజల పక్షం అక్కడ నిలబడడానికి ఏ రాజకీయ నాయకుడు లేరు, అధికారంలో లీడర్ అయితే లేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మిగిలింది ఆపోజిషన్ లీడర్స్. వాళ్ళు వేరే జ్యూరిస్డిక్షన్, వేరే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు అయినా కూడా వాళ్ళందరూ ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చి ఇప్పుడు బాధితుల కోసం నిలబడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. అది కిషన్ రెడ్డి అంటే వాళ్ళది ఇంకా వేరే పాలిటిక్స్. అప్పుడే బగ్గుమంటారు, అప్పుడే అంతే కదా. బికాస్ ఎందుకంటే నేషనల్ వైడ్ వాళ్ళు మళ్ళీ వేరే ప్లేసెస్ లో వాళ్ళ పార్టీ కొన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేసింది కదా. సో నేచురల్లీ ఇక్కడ వీళ్ళు వాయిస్ ఎత్తితే మళ్ళీ అక్కడ ఇది అవుతారు, ఫోకస్ అవుతారు. ఇప్పుడు 4 అదర్ స్టేట్స్ లలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంత ఏంటంటే ఇక్కడేం మాట్లాడితే అక్కడేం జరుగుతుందో అని వీళ్ళు, ఇక్కడేం మాట్లాడితే అక్కడేం జరుగుతుంది అని వీళ్ళు. సో ఈ విధంగా ఇద్దరి మధ్యలో తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, కష్టాలకి గురవుతున్నారు. అంటే జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇదే బీజేపీ ప్రభుత్వం యూపీలో బుల్డోజర్ వ్యవస్థను తీసుకొచ్చింది కదా. సో ఆ బుల్డోజర్ వ్యవస్థను ఆపానికి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అధినేత, దానిపైన ఎంతో పోరాడింది. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ వ్యవస్థ మళ్ళీ తీసుకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు వాయిస్ ఇస్తారు? ఇప్పుడు అక్కడ ఏదైతే ఉందో బీజేపీ చేస్తే ఆయన బుల్డోజర్ కా రాజ్ నై చలేగా అని చెప్పి మొత్తం తిరిగి ఆయన భారత్ జోడో యాత్రలో కూడా ఆల్మోస్ట్ ఆయన చాలా టాక్స్ వచ్చినాయి అట్లాంటివి. అక్కడేమో అగెయిన్స్ట్, ఇక్కడ వచ్చేసరికి అదే సేమ్ ప్రొసీజర్ ని అతను ఏర్పాటు చేసిన సీఎంఏ ఇక్కడ ఫాలో చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేసినప్పుడు మరి రాహుల్ గాంధీకి కనిపించట్లేదా వాట్ దే ఆర్ డూయింగ్ అనేది? వాళ్ళు ఆపాలి కదా. అంటే పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క స్టేట్కి, ఒక్కొక్క ప్లేస్కి వాళ్ళ వర్డ్ మారిపోతుంటుంది. అంటే వాళ్ళకి కమిట్మెంట్ లేదు, కమిటెడ్ లీడర్స్ గానే కాదు. ఏ ప్లేస్కి వెళ్తే, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి తందాన అన్నట్టుగా అక్కడదే నడుస్తుంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లేదు. నిజంగా ఆయన ఒక కట్టుబడిన నేత అయితే రాహుల్ గాంధీ గారు, ఓకే, ఆయన కంపల్సరీ ఇది ఏదైతే ఈ ఏమంటారు ఈ కార్యక్రమాన్ని నేను చేయబోతున్నాడు మూసీ రివర్ గురించి సుందరీకరణ అనుకుంటూ ఒక వినాశనానికి దారి తీయబోతుందో ఆపాలైనా. ప్రభుత్వానికి మూసీ సుందరీకరణ పైన వచ్చిన వ్యతిరేకత చాలా వచ్చింది గతంలో. ఇది తెలంగాణ ఉద్యమం కూడా ఇంత వ్యతిరేకత రాలేదు, కానీ ఈ మూసీ సుందరీకరణ పేరుతో ఇందరూ పేద ప్రజల్ని రోడ్న పడేసినప్పుడు వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కొండా సురేఖ ఇష్యూ తీసుకొచ్చిన. ఎగ్జాక్ట్లీ, అందుకే మళ్ళీ డైవర్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూసిరు, ఇప్పుడు 2 రోజులలో మళ్ళీ మూసీ రివర్ ఇష్యూ జర చల్లబడ్డది, అందరు కాన్సన్ట్రేషన్ కొండా సురేఖ మీద పడ్డది. సో దే ఆర్ వెరీ క్లెవర్, దే నో హౌ టు లైక్ ఎట్లా ట్యాకిల్ చేయాలి. ఏ ఇష్యూ రాగానే అది వాళ్ళు సొంతంగా వాళ్ళని ట్రోల్ చేసుకుని కూడా అవతల మీద అబండాలు వేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఫైనల్ గా ఈ భూతు పురాణానికి పులి స్టాప్ పెట్టాలంటే ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇంకా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే సీఎం నుంచి పడితే కింది స్థాయి లీడర్ వరకు అదే భూతు పురాణం అంటారు కదా, దీన్ని ఎలా చూస్తారు, ఏం సూచన ఇవ్వదలుచుకున్నారు ప్రజలు? ఫస్ట్ ఇంట్లో పేరెంట్సే మారాలి. పేరెంట్స్ వాళ్ళ లాంగ్వేజ్ని అదుపులో పెట్టుకుంటేనే కదా పిల్లలకి ఏదన్నా చెప్పగలరు. అరే నువ్వు ఇట్లా మాట్లాడక భయ్, తప్పమ్మా, ఇట్లా మాట్లాడొద్దు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని మనం మన పిల్లలకి చెప్పగలము. కానీ అదే స్థానంలో ఉండి సీఎం ఆఫ్ ది స్టేటే ఒకవేళ అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటే రేపు కొండా సురేఖకు చెప్పినా కూడా ఆమె ఏమంటది, నువ్వేమైనా తక్కువ మాట్లాడుతున్నావా, నేను ఎందుకు నీ మాట వినాలా అంటది ఆమె. న్యాచురల్లీ అంతే కదా, కాంపిటీషన్ అవుతుంది కదా. నువ్వు ఇన్నంటే నేను ఇన్నంట, అట్లనే అందరు లీడర్స్. మళ్ళీ ప్లస్ సర్ప్రైజింగ్లీ అలాంటి భూత పురాణాన్ని మళ్ళీ వాళ్ళ ఓన్ లీడర్సే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ అసెంబ్లీలోనే మాట్లాడితే దాన్ని ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కట్ చేయలేదు. అవునవును. సో ఇంకా బెదిరించడాలు కానీ ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ముందు రేవంత్ రెడ్డి గారే మారాలి. రేవంత్ రెడ్డి గారే ఆ
టాక్ చేంజ్ చేసుకోవాలి. ఆయన మారుతారంట. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు నిజంగా మారుతారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అట్లీస్ట్ రియలైజ్ అవ్వాలి, నేను ఒక మంచి పొజిషన్ వచ్చింది, నాకు ఒక మంచి కుర్చీలో కూర్చున్నా, చాలా మర్యాదపూర్వకమైన గౌరవప్రదమైన సీట్లో కూర్చున్నా, ఆ సీటుకి నేను చెప్పిండు కదా అక్క, రవీంద్ర భారత్ లో ఏదైతే అంత పెద్ద వేదికలో నాకు ఇవ్వకుండా సరే నా చైర్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి తెలుసు కదా ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుసు కదా, మరి ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇస్తేనే కదా మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు, అంతే కదా. నేను మిమ్మల్ని ఏదైనా ఇప్పుడు బురదలో రాలేస్తే మళ్ళీ బురద వచ్చి పడుతుంది అన్నట్టుగా ఆయనది ఏదైతే ఉందో ఆ మొత్తం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరిది అట్లా వాళ్ళ అందులో ఉన్నట్టుగా ఉంది. ఇక వాళ్ళే ఒకరికొకరు ఇది చేసుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళని అనుకొని వీళ్ళని వాళ్ళని అనుకొని. అంటురోగం అనుకోవచ్చా? అఫ్ కోర్స్ ఒకరి నుంచి ఒకరికి చికెన్ గునియా లాగా లేకపోతే ఇంకేదైనా వైరల్ ఫీవర్ లాగా వాళ్ళనే ఏమంటారు రొటేట్ అవుతుంది, వాళ్ళు అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారే లాంగ్వేజ్ మార్చుకుంటే మంచిది. సో ఆయన కూడా ఒక మంచి ఆదర్శవంతమైన చీఫ్ మినిస్టర్గా అవ్వాలంటే ఈ ఏదైతే ఉందో హైడ్రాని కాల్ ఆఫ్ చేసి, ఆ మూసీ రివర్ ప్రాజెక్ట్ని కాల్ ఆఫ్ చేసి, కొంచెం ప్రజలకు ఏదైతే ఉందో మంచి తోవల తీసుకెళ్ళి మంచిగా మాట్లాడి, ఆ ఉన్నది ఏదైతే తీర్థం లాగా మూసీ నీళ్ళని నేను చేస్తాను, మూసీ నదిని పారిస్తాను అంటున్నారు కదా, మంచి ఆలోచననే. ముందు ఉన్న దాంట్లోనే పారించి చూపించమనాలి, ఉన్న దాంట్లోనే అది పారిన తర్వాత మనం తాగి చూద్దాము, నిజంగా మంచిగా అది తీర్థం లెక్క ఉంది అంటే ఇంకా తర్వాత స్టెప్స్ ఏమున్నాయో తీసుకోవచ్చు కదా. అట్లా రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేం నడుస్తలేదు. ఏమున్నా సరే ఏదైతే హైడ్రాన్ తప్పించడానికి కొండా సురేఖ ఇష్యూ అని చెప్పేసి లలితారెడ్డి గారు బలంగా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తే నిజంగా ఫిలిం ఇండస్ట్రీ అటు సైలెంట్ అవుతుందా, లేకుంటే ఇటు ఏదైతే కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అవుతుందా, ఈ ఇష్యూ ఇక్కడికి క్లోజ్ అవుతుందా, లేక కేసు లీగల్గా ఏమైనా ముందుకెళ్తారా, కొండా సురేఖ పదవి ఉంటుందా పోతుందా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.